నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్య వరం యోగా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు X లో పోస్ట్ పెట్టారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్ని పెంచే యోగా మన జీవన విధానం కావాలి అని ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాని జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం అని సీఎం పిలుపునిచ్చారు. చదువు ఒకటే భవిష్యత్తును మారుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 అందిస్తున్నామని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, సిలబస్ లో అనేక మార్పులు చేస్తున్నామని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు మంచి భవిష్యత్తు బాటలు వేస్తున్నారని, వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రజలు అర్థం చేసుకోవాలి అని, తల్లులు తమ పిల్లలను బాగా చదివించాలి అని, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు మంచి విద్య అవసరం అని, తల్లికి వందనం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని గత ప్రభుత్వం విద్యా అభివృద్ధిని విస్మరించింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్నాం. పరిశ్రమలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ విధానంలో మార్పులు తీసుకురావాలి. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పెంచడానికి ఒక మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి అడిషనల్ పుస్తకాలు అవ్వచ్చు, కానీ సైన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న ఫండ్ కింద వాళ్ళకి సాయం చేసే దశగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరగబోతుందని ఊహించినటువంటి అపోజిషన్ ఈరోజు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కామెంట్ చేయడం అంటే చాలా బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్ ఆయన కూడా పబ్లిక్లోకి వెళ్ళి చాలా దారుణంగా కామెంట్ చేసి ఈరోజు అంతమందికి ఇచ్చినా కూడా ఈరోజు ఆయన ట్వీట్లో పెట్టి ఒక తప్పుడు మెసేజ్ పబ్లిక్ ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మనం గమనించాలి. గత పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో మనం అభివృద్ధి పట్ల చాలా వెనకబడిపోయాం. ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించి ప్రతి డెవలప్మెంట్ని మళ్ళీ లైన్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలు కూడా ఈరోజు ముందుకి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ రకమైనటువంటి ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా ఆయన తాలూకు విజ్ఞతకే వదిలేస్తున్నారు. రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిల్లులో పొగాకు రైతుల పేరుతో జగన్ నానాయాగి చేశారు. రౌడీ సంఘాలను, విద్రోహ శక్తులను పోగేసి రైతుల పరామర్శకు వెళ్లారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని ఎవరైనా రైతుల పరామర్శకు వెళ్తారా? పొదిలి యాత్రకు 40,000 మంది వచ్చారని జగనే స్వయంగా ప్రకటించారు. రైతుల పరామర్శకు అంతమందిని కూడగట్టాల్సిన అవసరం ఏంటి? పొదిలిలో అరెస్ట్ అయిన వారిలో 9 మందికి పైగా కేసులు జాబితా పొదిలి ఓటర్ జాబితా కన్నా పెద్దది. రాజకీయాల ముసుగులో రౌడీజం చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. మాజీ సీఎం రౌడీ రాజకీయాలు చేస్తారా? తప్పు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది అని నక్కా స్పష్టం చేశారు. రైతుల పరామర్శ పేరు మీద పొదిలి వెళ్ళాడు. వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్లి మాట్లాడతారు. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం పోగు చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పోగు చేసి ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవరినో తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటారనుకుంటావా? నువ్వు పోలీసుల మీద, మహిళల మీద రాళ్ల దాడి చేపించి శాంతి భద్రతల సమస్య సృష్టించావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? మంత్రి నారా లోకేష్ తన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా పోస్ట్ చేశారు. నాకు స్ఫూర్తి, మెంటర్, మార్గదర్శిగా మా నాన్నే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసిన ఓ ఫోటోను షేర్ చేశారు. పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామంటూ వారు పకార్టులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలి అని, ప్రజా
ప్రజల సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి. జగన్ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన ప్రజా సమస్యలు ప్రస్తావించరు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతంగా కల్పించింది జగన్ అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, నేర ప్రవర్తనని వైసీపీ ప్రోత్సహిస్తుందని, రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తుందని అన్నారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు, ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాల్ని వాడటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి. మీరు తెనాలిలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశాం, కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోలే. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదోవ పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ, వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను. మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతిహేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రువ్వుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలు చెప్పాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య మే 15 నుంచి విపరీతంగా పెరిగింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయడంతో అభిషేక సేవ నిర్వహించే రోజులను ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సాధారణంగా ప్రతి శుక్రవారం అభిషేక సేవ ఉండటం వల్ల దర్శన సమయం 3 గంటలకు పైగా తగ్గుతుంది. ఆ రోజు 60,000 నుంచి 65,000 మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ సిబ్బంది సమన్వయం వల్ల మే, జూన్ల ప్రతి శుక్రవారం గతంలో కన్నా సుమారుగా 10,000 మంది భక్తులు అదనంగా దర్శించుకోగలిగారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లంచ్ మీటింగ్లో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆ కార్యక్రమంలో పొగాకు రైతుల సమస్యలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో బోర్డు అధికారులతో పాటు NICDలతో సమావేశమయ్యారు. సత్తెనపల్లి మండలం రెంటలపాల్లో ఈ నెల 18వ తేదీన మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్ను వైసీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, ఎమ్మెల్సీ తలసి రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు గోపిరెడ్డి శ్రీనివాస్, కాసుమాను మహేష్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగానే రాగానే అరాచకం మొదలైందని, అందుకు నిలువెత్తు నిదర్శనంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యనన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా అరాచక పాలన కొనసాగుతుందని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ రెడ్ బుక్ యొక్క రాజ్యాంగం గురించి, ఈ రెడ్ బుక్ పాలన గురించి, రెడ్ బుక్ అరాచకాల గురించి మాట్లాడుతూ మరి అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి 18వ తారీఖున సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వరరావు గారు
ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి. ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 18వ తేదీ ఇక్కడికి వస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. రెండపాళ్ల గ్రామం, ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల యొక్క వేధింపులు తాళలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం మీద, అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డున ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా యుఈయు రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన మహాసభల్లో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగ చరిత్రలో ఇప్పటి వరకు ఉద్యోగులకు 3 డిఏలు ఆగినటువంటి పరిస్థితి లేదన్నారు. వెంటనే 3 డిఏలను రిలీజ్ చేయాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు ఈ ప్రభుత్వం విద్యుత్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మహాసభల్లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్ రాజేంద్రన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, యుఈసిడబ్ల్యూయు రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డి సూరిబాబు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ 2 రోజులు మేము అనేక అంశాల మీద చర్చించినప్పటికీ ప్రధానంగా కాంట్రాక్ట్ లేబర్స్కి సంబంధించి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టు పద్ధతుల్లో ఆర్టిజన్ పేరుతోటి గవర్నమెంట్లో విలీనం చేసుకున్నారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వం థర్డ్ పార్టీని రద్దు చేసి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పి మేము ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రేడ్ 2 జేఎల్ఎంలు 2019 అక్టోబర్ 2వ తేదీ 7,329 మందిని ప్రభుత్వం ఒక విశిష్టతగా గుర్తించి వాళ్ళని అవసరాల రీత్యా రిక్రూట్మెంట్ చేసుకుంది. అయితే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయకుండా 6 సంవత్సరాలు పూర్తయింది, 7వ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రేడ్ 2 జేఎల్ఎంలందరినీ కూడా వెంటనే ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. అది అసిస్టెంట్ లైన్మెన్ పోస్టు వీళ్ళకి ఇవ్వాలి. దానికోసం కూడా మేము రేపు 22వ తేదీ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా విద్యుత్ మేనేజ్మెంట్ కూడా స్పందించి వీళ్ళందరినీ కూడా వెంటనే విలీనం చేసుకొని ఏపీఎస్సిబి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళని ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 37,000 మందికి 3 డిఏలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ రంగ చరిత్రలో కూడా ఇప్పటి వరకు 3 డిఏలు ఆగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోరాటాల్లో ఈ ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కామ్రేడ్స్, నా పేరు పెంచల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం గ్రేడ్ 2 రాష్ట్ర కన్వీనర్ని. నేడు మన విద్యుత్ సంస్థలో రిక్రూట్ అయినటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2లు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ద్వారా రిక్రూట్ అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయితేనేమి, విద్యుత్ సంస్థలో విలీనం అయితేనేమి, వీటి మీద పూర్తి జాప్యం జరుగుతూ ఉంది. ఒక డిస్కంలో అవలంబించే పద్ధతులు ఇంకో డిస్కంలో అవలంబించడం లేదు. ఒక డిస్కంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు ఇంకో డిస్కంలో ఇవ్వడం లేదు. వీటన్నిటికీ ఒకటి ఏంటంటే వీళ్ళని విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ఏపీఎస్సిబి రెగ్యులేషన్స్ వర్తింపజేస్తూ అసిస్టెంట్ లైన్మెన్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. వీళ్ళు విద్యుత్ శాఖలోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ సచివాలయానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అయితేనేవి, సచివాలయానికి సంబంధించినటువంటి రూల్స్ అయితేనేవి వీరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్తించవు. వీళ్ళు ఎటువంటి పరిస్థితులు విద్యుత్ సంస్థ ఉద్యోగులే కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ లేదా
వీళ్ళకి సంబంధించి 2000 సర్వీసులకు సంబంధించి ఒకరే ఉండాలనేటటువంటిది కానీ వీళ్ళకి వర్తించదని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీరిని దీని నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కూడా ఈ యొక్క సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్ట్ స్కై సిటీను ఘనంగా ప్రారంభించింది. ఎలైట్ ఇన్ఫ్రా నూతన ప్రాజెక్టును శ్రీకారం చుట్టడం అభినందనీయమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. ఆదివారం పేరేచర్ల సమీపంలో నిర్వహించిన ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ అనే పేరుతో నూతన ప్రాజెక్ట్ బ్రోచర్ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదన్నారు. ప్రపంచంతో పోటీ పడే సత్తా అమరావతికి ఉందన్నారు. ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధిలో రాజీ పడకుండా కస్టమర్ల అభిమానాన్ని సంపాదించుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలైట్ ఇన్ఫ్రా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఇన్ఫ్రా ప్రతినిధులు కొత్తమాస్ నందు, సంస్థ ప్రతినిధులు సకల వెంకటేశ్వరరావు, కె కృష్ణమోహన్, మద్దు రామకృష్ణ, చెన్నుపాటి వెంగళరావు, దాది సాంబశివరావు, మోహన్ కృష్ణ, చెరుకూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులు, సోదరులు ప్రభాకర్ గారు నన్ను ఆహ్వానించారు. ఇక్కడ మంచి వాతావరణం అయితే బాగుంది. చాలా చక్కటి వాతావరణంలో మంచి ఒక ప్రాజెక్టు తీసుకురావడం అనేది నా నియోజకవర్గంలో, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రావడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు సంతోషిస్తానంటే ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ రెరా అప్రూవల్ కూడా రావాలి. మరి వచ్చిందో లేదో తెలియదు. రెరా అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. నేను 100% ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను. ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా ఇంతే. 190 మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని మభ్యపెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది చెప్తారు. మనం అమ్మిస్తారు, మనంతో అమ్ముకుంటారు. కానీ మనకు ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే మనకు నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది. అంతేకాకుండా నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి. కానీ నేను నిర్వాహకులకి, మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్, ఎలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చెబుతున్నారో. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం. కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా 10 మంది ఉన్నాము. అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుబరి గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం, ఓఆర్ఆర్ ఉన్న ప్రాంతం, అట్లానే 2 హైవేలు, నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగుబరు అనే గ్రామం మధ్యలో ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో 40-50 సంవత్సరాల కూడా నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి గుడ్విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థల వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పేరేచర్లు సుదూరంలో ఉండారో చుట్టుపక్కల వారికి కూడా ఇటువంటి మంచి రాజధానికి అనుకూలంగా ఇక్కడ వాటర్ కానీ, అట్లనే డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అనుకూలంగా ఏదైతే ప్రజలకు అవసరాలకు అనుకూలంగా తయారు చేసే విధంగా మా గుడ్విల్ పోగొట్టుకోకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని
విశాలం వచ్చాలకే 30 ఎకరాల 50 సెంట్లు. ఈ 30 ఎకరాల 50 సెంట్లో కూడా అన్ని రకాల సీసీ రోడ్లు ఏదైతే మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సిఆర్డిఏ మరి అన్ని అప్రూవల్ పొంది రేపు స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అతి తక్కువ ధరకే మరి ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. రాజధానిలో ఇది ఆల్రెడీ మున్సిపాలిటీలో కూడా కలిసినటువంటి ఏరియా. ఇటువంటి ఏరియాని మేము ఎంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజలు కూడా అనేక రకాల స్ట్రెస్లో ఉండగానే ఇక్కడికి వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి మంచి ప్రదేశంలో మరి మేమందరం కూడా 10 మంది డైరెక్టర్లను కలిసి ఇక మంచి వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు పరంపర మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కొంతమంది సేవా దృక్పథంలో ఉన్నాం. మరి మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము. మేము నామ్స్కి సిఆర్డీఏ నామ్స్కి కానీ రేరా కానీ ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఆయనకు మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల శాయశక్తిలో కృషి చేస్తాం. ఆయనకు మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం. ఎలైట్ ఇన్ఫ్రా ఈ స్కై సిటీ అనే ప్రాజెక్టు దోగిపరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వెంచరు సిఆర్డిఏ నామ్స్ కంటే మించి చేస్తున్నాము. ఏంటంటే 60 ఫీట్ రోడ్స్, 40 and 33 ఫీట్ రోడ్స్ కూడా అన్ని సీసీ రోడ్స్ విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్, కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావక్కర్లేదు. ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ లైన్ కానీ, ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు గుంటూరు నుంచి 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. ఒక 400-600 యార్డ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలైట్ ఇన్ఫ్రా కావాలంటే మేమే చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము. ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ లోపల ఎక్కడా కూడా ఇన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ లేదు. దిస్ ఈజ్ ద వెరీ గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్ మా ఎలైట్ ఇన్ఫ్రాకి. ఇది స్కై సిటీ అనేది నెంబర్ 1 ప్రాజెక్ట్ అవుతుందని మేము ఊహిస్తున్నాము. అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది. వచ్చిన వాళ్ళు కూడా అదే మాకు ధన్యవాదాలు చెప్తున్నారు. మంచి ల్యాండ్ సెలెక్ట్ చేశారని. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పొగాకు సాగు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నల్ల బర్లీ పొగాకు లక్ష్యానికి మించి సాగు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఆయన పొగాకు కంపెనీల యాజమానులు రైతుల వద్ద నల్లబర్లీ పొగాకు నిల్వను కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతర్జాతీయంగా పొగాకుపై నిషేధం పెడుతున్న నేపథ్యంలో పొగాకు సాగును తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ సంస్థపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఘన స్వాగతం పలికారు. And promotion of exports from the state of Andhra Pradesh. We had wide-ranging discussions covering different sectors and how infrastructure, how tourism, how different industries in defense, aerospace, chemicals, collectively can impact the state of Andhra Pradesh and lead to increased prosperity of 1.6 crore families in Andhra Pradesh. Along with my colleague minister in the union government, Shri Pammasani, and local MP and industries minister Shri Bharat and other leaders of the state, we have had a review of the 3 industrial parks being developed jointly by the central government and the state government. The progress being made, the speed with which we can attract investments, complete the infrastructure and generate new jobs for the youth of Andhra Pradesh.
The Krishnapatnam Park is making rapid progress, and very soon, as early as next week, we are hoping to open the tenders for EPC contractors for the other 2 industrial nodes. I have also reviewed the working of Tobacco Board and seen that in the last 4 years, tobacco farmers' income has doubled and exports also have gone up more than 2 times in the last 4 years. We have a problem of excess production, and I have asked the Tobacco Board to sensitize the farmers, to inform the farmers that they have to stop this excess production, because of which prices of tobacco are falling, and we may not be able to sustain these high prices unless everybody restricts the production to the approved capacity. We have also taken the decision to increase the education loan from యోగా ద్వారానే ఆరోగ్యకర సమాజం సాధ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. మానసిక శారీరక దారుద్ర్యానికి యోగా దోహదపడుతుందని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరూ యోగాని ఆశ్రయిస్తున్నారని వివరించారు. గుంటూరు ఆరగ్రహారంలో గీతా మందిరంలో వాసవి క్లబ్ గుంటూరు, ఓంకారం యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో యోగా ఛాంపియన్స్ కు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 21వ తేదీన వరల్డ్ యోగా పురస్కరించుకొని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు యోగాంధ్ర భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గిన్నిస్ రికార్డ్ నెలకొల్పేలా విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపుతో, నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున యోగా ఉత్సవాలని గత 15 రోజుల నుంచి ప్రతి ఒక్క చోట నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాసవి క్లబ్ యూత్, మహిళా అన్ని విభాగాలు కలిపి యోగా కాంపిటీషన్స్ని ఏర్పాటు చేయడం ఓంకార్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో చాలా గొప్ప విషయం. దాదాపు చిన్నపిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఏదైతే ఆధునిక సమాజంలో, ఆధునిక యుగంలో యాంత్రీకరణ పేరుతో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమకు దూరం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవడానికి జిమ్లను లేకపోతే వాకింగ్ ట్రాక్స్ అనో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితున్నాయి. కానీ యోగా ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి దీన్ని క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా, పేద మధ్యతరగతి ప్రజలకు కూడా యోగా అందేటటువంటి విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రభుత్వాలు, ఒక పక్కన యోగా గురువులు, సామాన్యులు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు యోగా గురువర్యులు జజ్జూరు శ్రీనివాసరావు గారికి, వెంకట్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.